హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను యోగా చికెన్ రెసిపీ చెప్తున్నానండి. ఇది ఒక స్టార్టర్ అండి ఇది. ఈ చికెన్ చాలా బాగుంటుంది. ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా, సాసులు ఏవి యూజ్ చేయకుండా చేస్తున్నానండి. మసాలాలు యూజ్ చేస్తాం, సాసులు ఏవి యూజ్ చేయం. ఈ చికెన్ చాలా బాగుంటుంది. దీనికి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. నేను మాత్రం బోన్లెస్ తీసుకుంటున్నా, విత్ బోన్ తీసుకుంటున్నా. దీనికి కావాల్సింది ఒక ఎగ్ అండి. ఇలా బీట్ చేసి పెట్టుకోవాలి. దీనిలోనే కారం 1 టేబుల్ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. నేను ఇలా క్రష్ చేసి వేస్తున్నానండి. దీనిలోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా దీనికి కావాల్సింది జీడిపప్పు కొంచెం, పచ్చిమిర్చి 4 చీలికగా కట్ చేసుకున్న, ఉల్లిపాయ 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వెల్లుల్లిపాయ 10 రెబ్బలు తీసుకున్న, పొట్టుకు తీసి అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న, చిన్న కప్పుతో పెరుగు, ఉప్పు తగినంత, చికెన్ 500 గ్రామ్స్ తీసుకున్న, కొత్తిమీర 1/2 కట్ట. ఇప్పుడు ఈ ఎగ్లో మనం చికెన్ని వేసుకుందాం. మైదా 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్. ఈ చికెన్ మ్యారినేట్ అయ్యిందండి. ఇప్పుడు దీన్ని నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని అన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత మిగతాది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక స్నాక్ రెసిపీ చెప్తున్నానండి. ఇవాళ నేను చేస్తుంది పావ్ బాజీ. దీనికి కావాల్సింది వడాపావ్ బన్స్ 2 తీసుకున్నానండి. క్యాప్సికమ్ 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. డ్రై కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. ఇవి అన్ని రకాల మసాలాలండి. సాల్ట్ ఆల్రెడీ నేను కుక్ చేసుకున్న వెజిటేబుల్స్లో యాడ్ చేశాను కాబట్టి సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పావ్ భాజీ మసాలా 1.5 టేబుల్ స్పూన్, కారం కొంచెం. ఇవి నేను బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్. నేను ఏవే బాయిల్ చేసుకున్నానంటే పొటాటో, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, గ్రీన్ పీస్, టమాటా. లైట్గా ఉప్పు వేసుకొని నేను 5 to 6 విజిల్స్ మెత్తగా ఉడికించుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. నేను 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర, క్యాప్సికమ్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్, జీరా ఫ్రై చేసుకున్నానండి ఒక 10 to 15 మినిట్స్. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసేస్తాను దీంట్లో. నేను బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీనిలో వేసేయాలి. ఇది ఇవాళ నేను చేస్తుంది వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆనియన్స్ కానీ యాడ్ చేయకుండా చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ మసాలాలన్నీ దీంట్లో వేసేసి శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్తో ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం
స్మూత్గా రావాలండి. ఇలా పీసెస్ కాకుండా స్మాష్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయ్యాక నేను చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లో దీనిలోనే డ్రై కసూరి మేతి వేసుకోవాలండి. చూడండి, ఇలా చిదుముకొని వేసుకోవాలి డ్రై కసూరి మేతి. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర కొంచెం కసూరి మేతి వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఈ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది ఆఫ్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని వడాపావుని రోస్ట్ చేసుకుందాం. పాన్ మీద నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ వడాపావుని రోస్ట్ చేసుకుందాం. ఈ వడాపావు కూడా బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, పావ్ బజీ రెడీ అండి. ఇది సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. వేడి వేడి పావ్ బజీ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.